హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే జీడిపప్పు కర్రీ అండి. మనం చపాతీలో కానీ లేకపోతే ఆ రైస్లో కానీ బగారన్నంలో కానీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకొని తినాలో నేను చూపించేస్తాను. వచ్చేసేయండి. చలో మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చలో మరి నేను ఇన్ని జీడిపప్పులను తీసుకుంటున్నాను. ఒక బౌల్ నిండా జీడిపప్పులను తీసుకుంటున్నాను. అన్ని నువ్వులు ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కావాలి మనకి. ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయండి. విటమిన్ డి డెఫిషియన్సీని తగ్గిస్తాయి. మనకి బోన్స్ పెయిన్స్ రాకుండా ఇంకా ఎన్నో రకరకాల వాటి నుండి మనం దూరం కావచ్చు. కాబట్టి అప్పుడప్పుడు మనం కర్రీస్లో నువ్వులను కూడా కంపల్సరీగా యాడ్ చేస్తూ ఉండాలి. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేయించి పెట్టేసుకున్నానండి పల్లీలు. నేను ఆల్రెడీ చూడండి ఇలా వేయించి పెట్టుకున్న పల్లీలు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొంచెం జీలకర్ర మనం నార్మల్గా వాడతాం కదండి జీలకర్ర. ఒక 4 నుండి 5 వరకు ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాం. జస్ట్ ఊరికే లైట్గా వేయించేసుకొని మనము దీన్ని మనం గ్రేవీ కోసం వాడతాం కాబట్టి పెద్దగా కట్ చేసుకున్నా ఇట్స్ ఓకేనా అండి. ఉల్లిపాయలు కావాలి. ఓకేనా. కారంగా ఉంటాయి కాబట్టి నేను ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పెద్ద సైజ్ టమాటోస్ కొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అవన్నీ మ్యాక్సిమం ఉండాలండి. ఓకేనా. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని ఇలా వేడైన తర్వాత మనం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కొంచెం పెద్దగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఈ ఉల్లిపాయలు. దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీళ్ళకి 3 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకొని వేసేసుకున్నాం. కొంచెం పచ్చివాసన పోయే వరకు లైట్గా మనం ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఇలా కొంచెం పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటాం. ఈ ఫ్రై అయ్యేలోపు మనం పువ్వులు వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుందాం. ఇది వద్దండి జీడిపప్పు, ఓన్లీ పల్లీలు జీలకర్ర అండ్ నువ్వులు కొంచెం క్వాంటిటీ తీసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని పెట్టేసుకుందాం. జీడిపప్పు కర్రీ కదండి, దానికి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఆ గ్రేవీ కోసమని నేను ఈ నువ్వులు జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లీల్ని మనం గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుందాం. చలో మరి మిక్సర్ గ్రైండర్లో ఇంత జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ ఇన్ని పల్లీలు వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇన్ని నువ్వులు యాడ్ చేసేస్తున్నాను. ఓకేనా. ఇవన్నిటిని మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఈ మాత్రం వేగిపోతే చాలు. ఉల్లిపాయలు కూడా మనం దాంట్లో వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడు ఇలా లైట్గా వేయించాను, నేను బాగా వేయించలేదండి. ఈ అయిన పౌడర్లోనే ఈ ఉల్లిపాయలు కూడా నేను వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నాను. వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఇందులోని మనం ఈ టమాటోస్ని కూడా వేసేసి గ్రైండ్ చేసేద్దాం. పెట్టేసుకున్నాను. వీటిని కూడా వీటితో కలిపి మొత్తం గ్రైండ్ చేసేస్తాను. అంటే పేస్ట్ ఎలా రెడీ అయిందో. వావ్, ఇదే మన జీడిపప్పు కర్రీకి గ్రేవీ లాగా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా. చూడండి ఇప్పుడు మనం ఈ ప్యాన్లో కొన్ని ఉల్లిపాయలు నేను ఉంచుకున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి కర్రీలోకి వెళ్ళిపోయాను. 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటపట్లాడే వరకు వెయిట్ చేద్దాం. ఎల్లిగడ్డ అనేది మంచిగా దంచుకోవాలి.
దాని తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను, కొంచెం పోపు గింజలు, దాని తర్వాత కొంచెం కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేద్దాం. జీడిపప్పుని కూడా కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేద్దాం. తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ మసాలా కర్రీ ఇది బాగా ఉడికిన తర్వాత మనం మంచిగా దీనిలో కావాల్సిన మసాలాలు యాడ్ చేసేయడమే, అంతే అండి. ఎంత బాగుంటుందంటే కర్రీ అంత బాగుంటుంది. కారం, ఉప్పు ఇవంతా కొంచెం ఉడకాలి అన్నమాట. ఇది మనము నువ్వులు జీలకర్ర కొంచెం డ్రై రోస్ట్ కూడా చేసుకోలే కాబట్టి అంత బాగా ఉడికే వరకు కొన్ని వాటర్ పోసుకుందాము. వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ దాకా. ఓకేనా? యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలుపుకుంటున్నాను. వేసుకుంటున్నాను. చూసేసేయండి ఎంత బాగా ఉడుకుతుంది కర్రీ అనేది. ఇలా ఉడికితేనే జీడిపప్పుకి మంచిగా మసాలా అనేది పట్టి బాగా టేస్టీగా రెడీ అవుతుంది. ఇంకొక 5 minutes ఉడకాలండి. చూడండి దగ్గరికి అయిపోవాలన్నమాట. ఇలా కొత్తిమీరని తీసుకున్నాను, దీన్ని సన్న ఆయిల్ ఇలా మొత్తం ఇలా చుట్టూ వచ్చింది. ఇలా వచ్చే వరకు మనం బాయిల్ చేస్తూనే ఉండాలి దాన్ని. దాని తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మంచిగా మనం కొంచెం కారం, ఉప్పు అంటే కొంచెం లైట్గా గరం మసాలా అవి యాడ్ చేసుకున్నాం. చూడండి నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తాను. మూడు యాడ్ చేసేద్దాం. కర్రీ అనేది ఎంత బాగుందో. కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. చూడండి అంతే, గరం మసాలా ఎక్కువ యాడ్ చేయట్లేదు. పుల్లగా ఉండడానికి ఆమ్చూర్ పౌడర్ నేను ఇంట్లో చేసుకున్నానండి. నెక్స్ట్ కొంచెం టేస్ట్ కోసం లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కసూరి మేతి ఇట్లా ఇలా నలుపుకొని యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి.
లాస్ట్లో టేస్ట్ చూసుకొని ఉప్పు కారం చూసేసుకొని అన్నీ కరెక్ట్గా బాగా సరిపోయాయండి. నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇదే అండి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ మై ఛానల్, ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా జీడిపప్పు కర్రీని మనం చపాతీతోని అయినా, లేకపోతే ఇంకా వైట్ రైస్ అయినా, బగారన్నంలైనా దేనికైనా చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, నేను చపాతీ చేసేసి దానికి కర్రీ కాంబినేషన్లో వేడిగా చపాతీలు వేసుకొని ఆ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా అండి. ఇలా తినాలండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.